హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో 2 రకాల రవ్వ లడ్డూల్ని చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా బెల్లంతో చేసే రవ్వ లడ్డూల కోసం 1 కప్పు సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటాం కదా, దాన్ని తీసుకుని లో ఫ్లేమ్లో మంటను పెట్టుకుని బాణల్లో వేసుకుని ఆపకుండా కలుపుతూ మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ రవ్వ రంగు మారకుండా తెల్లగానే ఉండాలి, కానీ బాగా వేగిపోవాలన్నమాట. అలా 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆరాక మిక్సీ జార్లో వేసుకుని వీలైనంతగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఈ రవ్వ మరీ ఫైన్గా అయితే పౌడర్ కాదు, కాబట్టి ఎంతైతే వీలవుతుందో అంత ఫైన్గా పౌడర్ చేసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణల్లో 1-2 స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అలాగే పిస్తా పప్పు మనకి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి వేసుకుని దోరగా లో ఫ్లేమ్లో వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి తురుమైతే కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది, లేదా పచ్చి కొబ్బరి అయితే కొద్దిగా ఎక్కువగా వేయించుకోవాలి. దాన్ని మనం తురుముకుని అలాగే అయినా పొడిలో కలిపేసుకోవచ్చు, లేదంటే ఫైన్గా పౌడర్ చేసి కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వాడుతున్నాను కాబట్టి కొద్దిగా నేతిలో వేయించుకుని ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోనే ఈ పచ్చి కొబ్బరిలో యాలకులు కొన్ని వేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసుకుని మిక్సీ పట్టుకుంటే పిల్లలు ఎవరైనా ఉండి ఈ విధంగా తురిమిన కొబ్బరి డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉంటే ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోనే తీపికి మనం బెల్లం కానీ తాటి బెల్లం కానీ లేదా కలకండ లేదా మిశ్రీ అంటాం కదా, దాన్నైనా పంచదారనైనా లేదా బ్రౌన్ షుగర్ అయినా ఇందులో మనకి ఏది నచ్చితే దాన్ని అరకప్పు నుంచి 1/4 కప్పు వరకు మనం తినే తీపిని బట్టి వేసుకుని దీన్ని మరోసారి మిక్సీ పట్టుకుంటే కచ్చాపచ్చాగా ఈ విధంగా పొడిలాగా తయారవుతుంది. ఒకవేళ పంచదారని అలాగే వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. కొంతమంది పొడిలా చేసుకోకుండా అలాగే కూడా ఇష్టపడుతుంటారు, అప్పుడు అలాగే వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా రవ్వలో కలుపుకొని ఒకసారి మొత్తాన్ని కలిసేలా కలుపుకున్న తర్వాత ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే బెల్లాన్ని కొద్దిగా నీళ్లు చేర్చి బాగా మరిగిన తర్వాత పాకం రావాల్సిన పని లేదు. దాన్ని వడపోసుకుని కలుపుకుంటే నెయ్యి కానీ పాలు కానీ ఏమీ అవసరం లేకుండానే ఉండలు చుట్టేసుకోవచ్చు. ఇది ఎక్కువ రోజులు 20 రోజుల వరకు కూడా మనకు బయటే నిలవ ఉంటుంది. ఒకవేళ 2-3 రోజులకే అయితే మాత్రం బాగా మరగ కాసుకుని కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు పాలతో కొద్దిగా వేసుకుంటూ ఇలా కూడా ఉండలు చుట్టేసుకోవచ్చు. దీన్ని మనం పండగలప్పుడు నైవేద్యాలుగా దేవునికి సమర్పించాలన్నప్పుడు లేదా అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు తయారు చేయాలనుకున్నప్పుడు చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూల్ని చేసిన వెంటనే కన్నా ఒక పూట ఉండనిచ్చి తర్వాత తింటే మొత్తం అంతా కూడా ఈ రవ్వలోకి ఇమిరి తినడానికి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పంచదారతో రవ్వ లడ్డూల్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. ముందుగా 1 స్పూను నెయ్యిలో కాజు, కిస్మిస్, ఎండు ద్రాక్ష లాంటివి డ్రై ఫ్రూట్స్ మనకు ఏవి కావాలో వేసుకుని ఇలా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోనే 1 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇది రంగు మారిపోకుండా ఉంటే మనకు ఇలాగే వైట్గా ఉంటుంది లడ్డూలు. మనం దగ్గరుండి కలపకపోతే కొంచెం రంగు మారిపోతుంది. బాగా వేడయ్యేలాగా చేయాలి, కానీ రంగు మారకూడదు. ఈ విధంగా 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ మొత్తం రవ్వని అలాగే రవ్వగా తినాలి అనుకున్నప్పుడు రవ్వలోనే పంచదార వేసేసుకుని జీడిపప్పులు, యాలకుల పొడి చేర్చుకుని లడ్డూలు చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా మెత్తగా కావాలి అనుకున్నప్పుడు మాత్రం వేయించుకున్న రవ్వని ఫైన్గా పౌడర్లా చేసి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మరి కాస్త నెయ్యి వేసుకుని ఎండు కొబ్బరి తురుముని కూడా వేసి వేయించుకుని అలాగే రవ్వలో వేసుకుని ఎండు కొబ్బరి తురుము కనిపిస్తూ ఉండేటట్లు కూడా లడ్డు చేసుకోవచ్చు. లేదా ఇలా మెత్తగా కావాలనుకున్నప్పుడు ఈ ఎండు కొబ్బరిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత ఈ రవ్వలో వేసేసుకోవాలి. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకుని పంచదార కూడా 1 అరకప్పు తీసుకుని దీన్ని కూడా
మిక్సీ పట్టుకోవాలి. ఆ పంచదారలో 2-3 యాలకులు వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా వీటన్నిటిని కూడా మనం తొందరగా మెత్తబడి పాలలో చక్కగా సాఫ్ట్గా ఉండాలి లడ్డూలు అనుకున్నప్పుడు అన్నిటినీ కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకుని చేసుకుంటే రవ్వలోకి ఈ పాలు బాగా నాని చక్కగా వచ్చేస్తుంది. లేదంటే రవ్వలాగా చేసుకుంటే ఒకరోజు అలాగే వదిలేస్తే మర్నాటికి ఇది చక్కగా సెట్ అయ్యి బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కొద్ది కొద్దిగా కాచి కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలని వేసుకుంటూ ఇలా లడ్డూలు చుట్టేసుకోవాలి. ఈ రెసిపీ మనం పండగలప్పుడు చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.